వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతో ఈరోజు వైసీపీ లాంఛనంగా గ్రామ గ్రామాన క్రీడలను స్టార్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి మనతున్నారు. సార్ నమస్తే. సార్ ఆడుదాం ఆంధ్ర ఈరోజు స్టార్ట్ అయింది, కానీ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వాలంటీర్లే బలవంతంగా చేయించారనే విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? సక్సెస్ కాలేదంటే ఈనాడు ఆంధ్రజ్యోతి చదివితే అట్టనే ఉంటుంది. దగ్గర దగ్గర 1,26,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈరోజు గేమ్స్ ఆడుతున్నారు. ఎవరు వాళ్ళంతా ప్లేయర్సే కదా. ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలతో లోబడిన వాళ్ళు దగ్గరగా నంద్యాల జిల్లాలో 1,26,000 మందికి పైగా క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా సక్సెస్ కాలేదంటే దానికి అర్థం లేదు. అంటే వాలంటీర్లు కూడా సమ్మెకి వెళ్తున్నారు, ఎక్కడ సహకరించడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాలంటీర్ల సమ్మె ఇంకా ఎక్కడ జరగలేదు. అది ఓన్లీ పేపర్లలో కొంతమంది కుట్రపూరితంగా రాయాల్సిందే, కానీ వాలంటీర్లు ఎక్కడ కూడా సమ్మె అనేది ఎక్కడ కూడా ప్రకటించలేదు. అది ఎక్కడ కూడా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనేటువంటి విమర్శ ఉంది. 98% ఇంటింటికి సంక్షేమ పథకాలు తలుపు తట్టి ఇచ్చామంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలు పూర్తిస్థాయి చేరలేదనేటువంటి ప్రతిపక్షాల వాదన. మీరేమంటారు? ప్రతిపక్షాలు ఒక పని మమ్మల్ని విమర్శించడం మాత్రమే పెట్టుకున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళ విమర్శల్లో పసలేదనేది స్పష్టంగా కనపడుతుంది. మేము ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం, గడప గడప తిరగలుగుతున్నాం అంటేనే దాని అర్థము మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళినాయి కాబట్టి. మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళకపోయి ఉంటే ఒక ఎమ్మెల్యేగా ధైర్యంగా తిరగాలంటే చాలా కష్టమైన పని. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గడప గడప తిరగలుగుతున్నారంటే ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పని కూడా ప్రజలకి నేరుగా చేరినాయి కాబట్టి ధైర్యంగా తిరగాలి. అంటే ప్రతి గడుపులోనూ విమర్శిస్తున్నారు, ప్రతి గడుపులోనూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలంతా పూర్తి స్థాయిలో మాకు పథకాలు అందలేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. మనం చూసాం చాలా పత్రికలు. నేను చెప్పింది నేను దగ్గర 200 రోజులు తిరిగిన. 200 రోజుల్లో ప్రతిరోజు విమర్శిస్తూ ప్రతి గడప కూడా విమర్శిస్తుంటే 200 రోజులు ఎవడు కూడా చేయలేడు. ఎక్కడో మానుకొని ఇంట్లో కూర్చుంటారు. కానీ సక్సెస్ఫుల్గా 200 రోజులు జరిగినాయి అని అంటే దాని అర్థం వచ్చేసి ప్రజలు సంతృప్తిగా యాక్సెప్ట్ చేశారు. రోజు ఎక్కడొచ్చినాయి చెప్పండి, ఏ రోజు ఎక్కడ నిలదీశారు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎక్కడొచ్చాయి? 175 నియోజకవర్గాల్లో అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు జరిగిండొచ్చు. ఆ తప్పుల్ని కూడా మేము సరిదిద్దుతున్నాం కదా. ఒకవేళ ఏదైనా హుసేన్ అన్నకి పెన్షన్ రాలేదు, నిజంగా ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే మేము దాన్ని వెంటనే క్లియర్ చేస్తున్నాం. ఎందుకు రాలేదు, నాకు రావాల్సిందే అని చెప్తే హుసేన్ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నీకు ఈ రీజన్ వల్ల రావడం లేదు హుసేన్ భాయ్ అని చెప్పేసి. అంటే ఎమ్మెల్యే రవికి నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయడం లేదు, అన్యాయం జరుగుతుంది అనేటువంటి విమర్శ మీ పైన ప్రధానం. మధ్యలో కార్పొరేట్ ఎలక్షన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కార్యకర్త మిమ్మల్ని నమ్ముకొని మోసపోయానని సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. దీనికి సమాధానం ఎక్కడ? నంద్యాల టౌన్కి సంబంధించి. నాది అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో మా బై ఎలక్షన్లో ఎవరైతే మాతో పాటు ట్రావెల్ చేసినారో 42 మందికి సీట్లు ఇవ్వడం జరిగింది. ముగ్గురికి మా బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి కోఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఊర్లలో గ్రామాల్లో ఎవరైతే కష్టపడిన నాయకులు ఉన్నారో అందరికీ గుర్తింపు ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ల పదవులు ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఒకటే ప్రాతిపదికన ఎక్కడా కూడా డబ్బు కానీ లేకపోతే ఇంకొక అర్హత కానీ చూడలేదు. కేవలం మనల్ని నమ్ముకొని ఉన్నారా, మన కోసం కష్టపడిన వాళ్ళందరికీ ఎవరు కూడా 100% సాచురేషన్ మోడ్లో చేయడానికి మాకున్నది లిమిటెడ్ పోస్టులు. ఆ లిమిటెడ్ పోస్టులో ఒకరి తర్వాత ఒకరికి అవకాశం వస్తుంది. కౌన్సిలర్గా టికెట్ ఆశించినాడు, టికెట్ రాకపోతే ఆయన టికెట్ అడిగినాడు మమ్మల్ని వచ్చేసి. మేము నమ్ముకున్న వాళ్ళకి ఇస్తామా లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తామా? మమ్మల్ని నమ్ముకొని మా కోసం కష్టపడిన బై ఎలక్షన్లో కష్టపడిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినాము. దట్ వాజ్ ద ఓన్లీ క్రైటీరియా. నంద్యాల బై ఎలక్షన్లో ఎవరైతే నిలబడినారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చినాం. అది గర్వకారణం. 200 రోజులు మీరు గడప తిరిగామంటున్నారు. మరి మరోవైపు చూస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులు శిల్పారవి వీకెండ్ ఎమ్మెల్యే అని లేకపోతే సండే ఎమ్మెల్యే అని కామెంట్ చేస్తున్న దాన్ని లెక్కలు తెలియనివాడికి అటనే ఉంటుంది. ఎప్పుడు ఊర్లలో తిరగలే, కరోనా టైంలో కనపడలే, కరోనా టైంలలో హైదరాబాద్లో ఇళ్ళలో పడుకున్నారు. మరి ప్రజలకి ఎప్పుడైతే అవసరం ఉందో, ఎప్పుడైతే నిజంగా వాళ్ళ అవసరం ఉందో ఆ రోజు కనపడకుండా ఇళ్ళల్లో పారిపోయిన నా గురించి ఏం మాట్లాడతాడు? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? సో వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోమని చెప్పండి. ఇవన్నీ విమర్శలు చేసినారంటే నేను పక్క పేరు పెట్టాలంటే 2 నిమిషాల పని. పెళ్ళి పెట్టమంటే రేపే పెడతాను. ఏం పేరు పెట్టాలనుకుంటున్నాను? ఎందుకు చాలామంది ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరో నాకు తెలిస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను. అందరి గురించి మాట్లాడుకుంటూ పోయడం నా టైం వేస్ట్. అంటే ఈ టిట్కో ఇల్లు ఎవరికి ఇవ్వలేదు, దీంతోపాటు జగనన్న కాలనీలు పూర్తి కాలేదు, బొగ్గు లైన్లకు సంబంధించి అక్రమంగా అక్కడ నివాసం ఉండడం వల్ల తరలించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మీ మీద. దీనికి సమాధానం? ఇప్పుడు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయినామంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు కేసు వేయించినారు. ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత దగ్గర 3,200 మందికి ఇవ్వడం జరిగింది.
ఇంకొక 800 ప్లాట్లు అక్కడ తయారు చేస్తున్నాం. ఆ ప్లాట్లు కూడా ఇవ్వబోతున్నాం. ఇంకొక 50 ఎకరాల పైన కోర్టులో ఉంది కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మాత్రం ఇయ్యగలుగుతాం. కోర్టులో ఉన్న దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయలేను కదా. రెండోది అపార్ట్మెంట్లో మౌలిక వసతులు కల్పించకుండా అపార్ట్మెంట్లు ఇచ్చేసేయి అంటే ఎక్కడి నుంచి ఇస్తాం? మేము 2000 మంది అపార్ట్మెంట్లు తయారు చేసేసి హ్యాండ్ ఓవర్ చేసాము. దాంట్లో ఇప్పుడిప్పుడే చేరుతున్నారు. ఒక 50 మంది కుటుంబాలు ఈ మధ్య కాలంలో చేరినాయి. సో ఇంకా కొంతమందిని చేర్చిన తర్వాత దాని తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫేజ్ కూడా అన్ని రెడీ అవుతున్నాయి. అవి కూడా ఒక్కొక్కటి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీ గెలుపు కోసం కీలక పాత్ర పోషించేటువంటి మల్కిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఎందుకు మీ మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందంటే? పార్టీకి దూరంగా ఏం లేడే. ఆయన పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఎక్కడని చెప్పినారు? పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం కాదు, అధికారిక కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యేతో కలిసి ఎక్కడ ప్రోగ్రాంలు పాల్గొన్నా ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు. ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నా. గడప గడపలో మా ఎంపీ గారు కూడా ఈ రోజు వరకు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఇంకొక ప్రాంతంలో చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే ఆయన ముందుకు వచ్చినారు. ఎమ్మెల్సీ గారు కూడా అక్కడక్కడ మాత్రమే. ఎందుకంటే ఇట్ ఈస్ ఎమ్మెల్యే సెంట్రిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఎమ్మెల్యేనే తిరగాలి. ఇంకా ఎవరు తిరిగినా సరే ఈ గడప గడప పూర్తి కాదు కాబట్టి నేను మాత్రమే తిరగాలి. అంటే ప్రధానంగా మీ మధ్యన ఉన్నటువంటి కాంపిటీషన్ మనస్పర్ధలు రావడానికి కారణం మున్సిపల్ చైర్మన్ గిరికి సంబంధించి వాళ్ళ మిస్సెస్కి ఇప్పించాలనే వాళ్ళు మీరు ప్రయత్నం చేశారు. ఈ మధ్య లేదు, అదంతా జస్ట్ కల్పితమే. ఎప్పుడైతే మున్సిపల్ మా ఎలక్షన్ అయిపోయిన డే 1 నుంచే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. ఈ పదవి మున్సిపల్ మైనారిటీస్కి మాత్రం ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ మా బాస్ మేము నిర్ణయించుకున్నాం కాబట్టి అది మైనారిటీ కేటాయించాం. నా భార్య పోటీ చేసింది, రాజగోపాల్ అన్న భార్య పోటీ చేసింది కాబట్టి వాళ్ళిద్దరికి వస్తుంది అనేది మీరు ఎందుకంటే మేము పోటీలో పెట్టాం కాబట్టి మీరు అందరూ ఊహించినారు తప్పితే దాంట్లో ఎటువంటి అంటే ఊహ కాదు, పబ్లిక్ అనుకునేటువంటి ఒపీనియన్ మీ కార్యకర్తలు కూడా డిస్కస్ చేసినటువంటి అంశాలు సెకండరీ లీడర్స్. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకోవాలంటే ఒకటి నన్ను అడగాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, లేదా అనిల్ కుమార్ యాదవ్ని అడగాలి, అన్నని అడగాలి. సో మా ముగ్గురికి ఏం జరిగింది అనేది వాస్తవాలు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారికి, లేకపోతే ఎంపీ గారికి, వీళ్ళందరికీ వాస్తవాలు తెలుసు. ప్రజలకు అన్నీ చెప్పలేం కదా. రాజకీయం ఇది, ఎవరి సీక్రెట్లు ఎవరి ఇది అనేది ఉంటుంది. నింద్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు అటువైపు టీడీపీ ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించింది. సమీకరణలో భాగంగా ఈసారి మన తెలంగాణ ఎలక్షన్ తర్వాత స్ట్రాటజీ మారింది. జగన్మోహన్ రెడ్డి కూడా 8 మంది ఎమ్మెల్యేలు మార్చేటువంటి ఆలోచనలు ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ మైనార్టీని తెచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి వస్తుంది. మీరేమంటారు? అగైన్ స్పెక్యులేషన్స్. సో స్పెక్యులేషన్కి అంటే దీనికి అంత అనేది ఉండదు అనమాట. ఈరోజు ఒకటి మాట్లాడచ్చు, రేపు ఇంకోటి మాట్లాడచ్చు. ప్రతిదాన్ని వచ్చేసి నన్ను సమాధానం చెప్పమంటే కూడా నేను చెప్పలేను. ముఖ్యమంత్రి గారు ఫైనల్ డెసిషన్ మేకరు. ముఖ్యమంత్రి గారు రవి బాగుంటాడా లేకపోతే ఇంకోరు బాగుంటారా అనేది ముఖ్యమంత్రి గారి డెసిషన్. సో దాని మీద నన్ను చెప్పమంటే కూడా అది కరెక్ట్ కాదు. అంటే ఎమ్మెల్యే రవి 100% మళ్ళీ పోటీ చేయబోతున్నారు మాత్రమే చెప్పగలుగుతారు. ఇక్కడ ఎమ్మెల్యే రవి క్యాడర్కి దగ్గరకు ఉండడం లేదు, దూరం చేసుకుంటున్నారు. మనస్పర్ధల గ్యాప్ పెరుగుతూ ఉంది. అందుకోసమే శిల్పా మోహన్ రెడ్డి ఈసారి పోటీ చేయాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. ఇందుకోసమే ఇక్కడ మీ సీట్ చేంజ్ చేస్తున్నారంటే అగైన్ స్పెక్యులేషన్. ఇప్పుడు స్పెక్యులేషన్స్కి అంతు లేదని చెప్పేసి నేను అంటున్నా కదా. సో మీరు ఇంకొకటి ఇప్పుడు అవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రం. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఈ పోరాటం జరుగుతుంది. అధికార పార్టీ చెప్తుంది పెత్తందారికి ప్రజలకు మధ్య జరుగుతుంది. అసలు ఎవరి మధ్య పోరాటం జరుగుతుంది? డెఫినెట్గా పెత్తందారి వ్యవస్థకి ప్రజలకి మధ్య పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇదే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ స్కీములు ఇవ్వడం ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలుగా ఎన్నో స్టేజ్ల మీద నుంచి పప్పు బెల్లల్లాగా పంచుతున్నారు. ఎందుకు పంచాలి, కేవలం వీళ్ళకి మాత్రమేనా, మిగతా వాళ్ళకి ఏంటి అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక సామాన్య చిన్న స్థాయి వ్యక్తిని ఈరోజు పైకి తీసుకొస్తుంది ప్రభుత్వం, వాళ్ళకి అండగా నిలుస్తుంది, వాళ్ళకి దండుగా ఉంటుంది అని చెప్పేసి అది జీర్ణించుకోలేక వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో చెప్పండి ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినారు, లేకపోతే ఎందుకు ఇంత పేదవాడిని ఇప్పుడు సరిగ్గా చూసుకోలేకపోయినారు, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎందుకు శ్రద్ధ వహించలేకపోయినారు. సో ఇవన్నీ వాళ్ళు చేయలేకపోయినారు, మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రజల మీద కూడా కోపగించుకునే పరిస్థితి. సో పెత్తందారులు వాళ్ళ హయాంలో కేవలం డబ్బున్న వాడికి మాత్రమే పదవులు వచ్చినాయి. వాళ్ళ హయాంలో కేవలం వాళ్ళ కులం వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చినాయి. వాళ్ళ హయాంలో బడా నాయకులకి మాత్రమే సబ్సిడీలు వచ్చినాయి. వాళ్ళ హయాంలో బడా నాయకులకి మాత్రమే కాంట్రాక్ట్లు వచ్చినాయి. సో అటువంటి నాయకులతోటి మేము పోరాడుతాం. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనికి మీకు సమాధానం? ఇంకా అది
అభివృద్ధి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అంటే పూర్తిగా కళ్ళు మూసుకొని నేను గుడ్డోడిని అని చెప్పేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కనపడుతుంది. ఇప్పుడు మీ ఎదురుగా ఉంది నంద్యాల మెడికల్ కాలేజు. అది అభివృద్ధి కిందకి రాదా? లేకపోతే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌ని రూపురేఖలు మార్చి ఈరోజు అప్‌గ్రేడ్ చేసినాం. అది అభివృద్ధి కిందకి రాదా? లేకపోతే స్కూళ్ళలో నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా తయారు చేస్తున్నాం. అది అభివృద్ధి కిందకి రాదా? లేకపోతే నూతన రోడ్లు ఏసినాం. అది అభివృద్ధి కిందకి రాదా? లేకపోతే డ్రైన్లు ఏసినాం. ఈ యొక్క నంద్యాల నియోజకవర్గంలో పార్కుల్ని డెవలప్ చేసాం. దాదాపు 5 అర్బన్ హెల్త్ సెంటర్‌లని కట్టినాం. ప్రతి ఊర్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు తయారు చేసినాం. రైతు భరోసా కేంద్రాలను తయారు చేసినాం. లేకపోతే సచివాలయాల్ని తయారు చేసినాం. అక్కడ డ్రైన్లు వేసినాం, రోడ్లు వేసినాం. ఇంక అభివృద్ధి అంటే ఏందో నాకు అర్థం కావడంలా. సో వాళ్ళ దృష్టిలో ఇంక అభివృద్ధి అంటే ఏం చేయాలో వాళ్ళే చెప్పాలి. మరోవైపు మనం చూసాం బై ఎలక్షన్లకు సంబంధించి ఈ మనకి చాబోలు పోయేటువంటి రూట్లో ఒక బ్రిడ్జి కుందు నదికి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కట్టడం లేదు. దానికి వాళ్ళకి పేరు వస్తుందనేటువంటి దానిలో మీరు టచ్ చేయడం లేదంటే నాకు వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పేపర్ ఒకటి తీసుకురమ్మనండి, లేదా ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏమన్నా అయ్యిందేమో అదన్నా తీసుకురమ్మనండి. లేకపోతే కాంట్రాక్టర్కి ₹1 పే చేసినట్టన్నా సరే ఒక లెక్కన్నా తీసుకురమ్మనండి. వాళ్ళు ఏం చేసినారు, బై ఎలక్షన్లలో ఒక శిలాఫలకం వేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఒక పిల్లర్ తయారు చేసేసి ఇదే బ్రిడ్జ్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. దాని తర్వాత మేము దిగిన తర్వాత కదా మాకు లోతు అర్థమైంది. ఆ కాంట్రాక్టర్కి ₹1 రాలే. కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా చితికిల్లు పడిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో ఆ కాంట్రాక్ట్ని బయటేసి కొత్త కాంట్రాక్టర్ని తెచ్చి ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాను అనే పరిస్థితుల్లో ఆయనకు అన్ని కూడా డబ్బులు ఇప్పించేసి ఈ కొత్త కాంట్రాక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలే. మీరు కనుక్కోండి, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందేమో. ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఏమైనా పే చేసినారో కనుక్కోండి. దానికి లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏమైనా ఇచ్చినారో కనుక్కోండి. 25 కోట్ల బ్రిడ్జ్, 7 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎక్కడ నుంచి పాసిబుల్ అవుతుంది? అసలు బ్రిడ్జ్ కట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకపోతే బ్రిడ్జ్ ఎక్కడి నుంచి కట్టినారు? ఎందుకు మొదలు పెట్టినారంటే బై ఎలక్షన్ వస్తుంది, ఓట్లు దండుకోవాలంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి అది స్టార్ట్ చేసినారు, అక్కడితో వదిలేసినారు. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1.5 సంవత్సరంలో పూర్తి కాని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు దీంట్లో కూడా ఏమైనా చేశారా? దీంట్లో అడుగులు పడ్డాయి ముందుకే? దీంట్లో ఈరోజు బ్రిడ్జ్ దాదాపు 80% పైన పూర్తయింది. దీంట్లో ఇంకొకటి తెలియంది ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ మారింది. వాళ్ళు ఫస్ట్ ప్రతిపాదించిన బ్రిడ్జ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్రిడ్జ్కి డిజైన్లో చాలా మార్పు జరిగింది. ఆ డిజైన్ అనేది నా చేతుల్లో లేదు, లేకపోతే ఇక్కడ లోకల్ అధికారుల చేతుల్లో లేదు. అక్కడ సిఓడిగా డిజైన్ ఇన్స్టిట్యూట్ ఒకటి మన విజయవాడలో ఉంటుంది. వాళ్ళు వచ్చి ఈ డిజైన్ అన్నీ కూడా స్టడీ చేసేసి మొత్తం వాటర్ ఫ్లోని స్టడీ చేసి ఇదంతా దానికి ఇట్ టేక్స్ సమ్ టైం. బ్రిడ్జ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు కదా. రేపు పొద్దున ఫ్లడ్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ కొట్టుకుపోతే. సో ఆ డిజైన్ కన్సల్టెన్సీ వాళ్ళు, ఆ డిజైన్ అధికారులు అందరూ కూడా పర్మిషన్లు ఇవ్వడానికి కొంచెం ఆలస్యమైంది. అది కూడా పూర్తి చేయబోతున్నాం. స్ట్రైట్గా చెప్పండి సార్, ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు శిల్ప ఫ్యామిలీ కడప నుంచి వచ్చి ఇక్కడ నుంచి దోచుకెళ్ళడానికి వెళ్ళిపోతున్నారని స్థానికంగా ఉన్నటువంటి ఒక లాయర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు సార్. మీ సమాధానం? 22 సంవత్సరాలు మాతో కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? అడిగిపోయినా ఎన్ని సంవత్సరాలు మాతో పాటే కదా తిరిగింది. అప్పుడు గుర్తుకు రాలే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే? అప్పుడు ఏమన్నా దోచుకొని వెళ్ళింటే ఆయన వాటది ఆయన తీసుకెళ్ళినాడు ఏంది? ఈ యొక్క నియోజకవర్గంలో మొదటిసారి దగ్గర 50,000 మెజార్టీ, రెండోసారి దగ్గర 35,000 మెజార్టీ, మూడోసారి జస్ట్ 2,000తో ఓడిపోయినాం, నాలుగోసారి పోటీ చేస్తే 35,000 మెజార్టీ. ఊరికే ఇయ్యరు శిల్ప వాళ్ళకి 35,000 ప్లస్ మెజార్టీలు. కష్టపడి పని చేస్తాం కాబట్టి శిల్ప వాళ్ళు దోచుకున్నారా లేకపోతే వాళ్ళు సంపాదించిన దాంట్లో ప్రజలకి పెడుతున్నారా అనేది ఇక్కడ స్థానిక ప్రజలను అడిగితే తెలుస్తుంది. విమర్శించాలంటే ఎన్నో రకాలుగా విమర్శిస్తారు. నా మీద ఒక ఆరోపణ రుజువు ఏమనండి, ఏమున్నాయి చెప్పండి? శిల్ప వాళ్ళు అవినీతి పరులు అని చెప్పేసి ఒకరిని చెప్పమనండి, ఒక కాంట్రాక్టర్ని చెప్పమనండి, లేకపోతే ఎక్కడ దోచుకున్నాం, ఒక ల్యాండ్ ఏమైనా కబ్జా చేసామో చెప్పమనండి. 20 సంవత్సరాల నుంచి ఒక్క మరక కూడా లేనటువంటి కుటుంబం మాది. 100% భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా ఉంటుంది. అంటే మీ ఆస్తుల పెంపకం కోసం ఈ చాబోలు లాంటి ప్రాంతంలో 2,000 ఎకరాలు సమీకరించారు పారిశ్రామిక వాడికి. ఆ ప్రాంతంలోనే మీ ఆస్తుల విలువ పెంచడానికి అక్కడ వెంచర్ అయిపోతున్నారు, భూ సమీకరణ జరగబోతుంది అనేది ఒక విమర్శ. అంటే ఏటా అసలు ఏమి తయారు కాదే, అసలు మాస్టర్ ప్లానే తయారు కాలే, అయిపోయి ఇండస్ట్రీ వస్తాయి అంటే నువ్వు ఇండస్ట్రియల్ జోన్ అని పెడితే మొత్తం ల్యాండ్ అంతా గవర్నమెంట్ అయిపోతుంది. ఇన్సైడ్గా ముందే ప్లానింగ్ చేస్తున్నారు అసలు. అంటే ఇప్పుడు దానికి పసలేని ఆరోపణలు. నువ్వు మాస్టర్ ప్లాన్ నాకు చూపి, చాబోల్లో ఇండస్ట్రియల్ జోన్ ఉందనేది నువ్వు ఏమైనా జీవో తెచ్చి నాకు చూపి. నేను అదే కదా అడిగేది. నువ్వు ఎందుకు అసలు ఏం కాని దానికి అయిపోయిందని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు ప్రజలకి? నేను చూపిమని చెప్పి అడుగుతున్నా. నువ్వు జీవో తీసుకురా, నువ్వు మ్యాప్ తీసుకురా, నువ్వు డిటీసీపీలో తీసుకురా అంటున్నా కదా. అయ్యిందంటే ఎప్పుడు అయ్యింది?
ప్రభుత్వం ఏమైనా స్టాంప్ వేసి ఇస్తాయి కదా, నువ్వు నేను స్టాంప్ వేసి ఇస్తే అయిపోయినట్టేనా? వాడు విమర్శలు, నేను అదే చెప్తున్నా కదా, పసలేని విమర్శలు అనేక రకాలుగా చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి మా మీద ఒకటే ఏడుపు. మేము ఈరోజు స్థానికంగా కాకుండా 10 సంవత్సరాల్లో యూఎస్కి వెళ్తే కూడా యూఎస్ సిటిజన్షిప్ వస్తుంది. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 70% మంది మొత్తం పక్క నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళే. అంటే సెటిలర్లు అందరూ ఇదే. నంద్యాలలో అవును, నేను ఇక్కడే పుట్టినా, నంద్యాల నియోజకవర్గంలో పుట్టినా, నంద్యాల పార్లమెంట్లో పుట్టినా, ఎట్లా కాకుండా పోతాం? నేను పుట్టింది పేరుసామల్లో, ఎక్కడది? నంద్యాల పార్లమెంట్లో ఉంది. నేను ఎట్లా సిటిజన్ కాకుండా పోతా? లేదా నంద్యాల ప్రజలు మాకు ఓటు వేసినారా లేదా? మా చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇదే సోది. ఇప్పుడు నేను 5వ సారి మా కుటుంబం నుంచి పోటీ చేయబోతున్నాం. 5వ సారికి కూడా ఇంకా నువ్వు పాత చింతకాయ పచ్చడి చదివినట్టు మళ్ళీ అదే స్టోరీ చదివితే మళ్ళీ అదే రిజల్ట్, మళ్ళీ 35,000+ వస్తాయి. సార్ ఫైనల్గా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రతిపక్షాల చేసే విమర్శలకు మీరు ఏం సమాధానం? ఎవరు సరే నాకు అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు మీ పైన వచ్చేటువంటి విమర్శలు ఎలాంటి సమాధానం ఏం చెప్పబోతున్నారు విమర్శలు ప్రజలకు? పట్టించుకోము. మేము ప్రజలకు మాత్రమే పనిచేస్తాము. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నన్ని రోజులు ప్రజల కోసం మాత్రమే కష్టపడతాం. ఎల్లయ్య వస్తాడు, పుల్లయ్య వస్తాడు, మల్లయ్య వస్తాడు, రోజు ఒక విమర్శ చేస్తాడు. వాళ్ళు విమర్శించుకుంటూ కూర్చోమనండి, మా పని మేము చూసుకుంటూ పోతాం. రైట్. మాపై వచ్చేటువంటి విమర్శలకు మేము పట్టించుకునేటువంటి ప్రసక్తి లేదు. నేను లోకల్ 35 సంవత్సరాల నుంచి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇక్కడే పుట్టాను. ఎవరెన్ని చెప్పినా కూడా మేము అధిగమిస్తాం. రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం వైసీపీ జెండా ఎగరేస్తామంటున్నారు శిల్పారవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.